జీవన శైలిలో తప్పిదాల వల్ల మనకు జరుగుతున్న డ్యామేజ్ని మాత్రం మనం నివారించుకోవచ్చు. ఫస్ట్ మీకు చెప్పినట్టు ఆహారం టైంకి భుజించండి. 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 6-6:30 లోపు డిన్నర్ చేసేసేయండి. లంచ్కి ముందు డిన్నర్కి ముందు పచ్చి కూరగాయలు తినండి. అంటే మనం సలాడ్స్, క్యారెట్, కీరా, బీట్రూట్, రకరకాల సలాడ్స్, ఒక బౌల్ ఆఫ్ సలాడ్స్ అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ తినడం అలవాటు చేసుకోండి. సో పచ్చి కూరగాయలు తినడం వల్ల ఏంటంటే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవుతుంది, వాటిలో నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది, బాడీలోని ఎక్సెస్ యాసిడ్స్ని మెల్లిమెల్లిగా క్రమంగా ఆల్కలైన్గా మారుస్తూ ఉంది, హెల్తీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి వల్ల ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోయిన రక్తనాళాలు అన్నీ కూడా మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడము, ఎక్స్పాండ్ అవ్వడము, బ్లాక్స్ అన్నీ క్లీన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో లంచ్కి ముందు డిన్నర్కి ముందు దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన గట్ కూడా మంచి క్లీన్ అవ్వడము, టాక్సిన్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ మానేసి ఎక్కువగా ఫ్రూట్స్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. దానివల్ల కూడా బాడీ డిటాక్సిఫై అవుతుంది, పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఈవెన్ ఉపవాసాలు చేయడం కూడా తప్పలేదు, అంటే బట్ కన్సిస్టెంట్గా ఉపవాసాలు చేయడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు చేయడం వల్ల అది అమృతంగా పనిచేస్తుంది, రెగ్యులర్గా చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ విపరీతంగా పెరుగుతుంది. సో ఇలా మనము రక్తనాళాలని, మన జీవన శైలిని మనం కరెక్ట్ చేసుకొని మన స్ట్రెస్ మేనేజ్మెంట్ చర్యలు ఇవన్నీ పాటించుకుంటూ బ్రెయిన్ స్ట్రోక్ని అయితే నివారించవచ్చు.